తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ రష్మిక పేరు చెప్పగానే వెంటనే అందరికీ విజయ్ దేవరకొండ పేరు గుర్తుకు వస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మిక పేరు గుర్తుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంతలా వీరిద్దరూ నిలిచిపోయారు. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు. నిజ జీవితంలో ఎప్పుడు విజయ్ రష్మిక ఒకటవుతారు అంటూ వారి అభిమానులే కాకుండా సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ పరోక్షంగా హింటిస్తున్నారు, కానీ ఇంతవరకు బయటపడలేదు. విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవలే రష్మిక పుష్ప 2 సినిమా చూసింది. పండగల సమయంలో కూడా వాళ్ళింటికి వెళుతూ ఉంటుంది. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రష్మికను వదిన అనే పిలుస్తూ ఉంటాడు. విజయ్ రష్మిక కలిసి పార్టీలకు వెళుతూ ఉంటారు. అయితే అది ఎవ్వరికీ కనపడకుండా విదేశాల్లో మాత్రమే. అప్పుడప్పుడు అలా కలిసి వెళ్తూ విమానాశ్రయాల్లో ఫోటోలకు దొరికిపోతూ ఉంటారు. డేటింగ్లో ఉన్నారని, పిక్నిక్ గడపడానికి వెళ్ళారు అంటూ సామాజిక మాధ్యమాల్లో తరచూ వార్తలైతే వస్తూ ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావన వచ్చింది. దీనిపై విజయ్ మాట్లాడుతూ ఈ విషయం గురించి మంచి సమయం వచ్చినప్పుడు తానే ప్రస్తావిస్తానని, ప్రేక్షకులంతా ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని భావిస్తూ ఉంటారో సరిగ్గా అదే సమయంలో తాను దీని గురించి వెల్లడిస్తానని చెప్పారు. తామే ఈ విషయాన్ని బయటపెడతామన్నారు. తాను సినిమా నటుడిని కావడంతో సహజంగానే అందరూ తన గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతుందని, ఈ విషయంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదు అన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా రష్మిక గురించి చెప్పారని, త్వరలోనే ఈ విషయాన్ని తానే ప్రకటిస్తామని చెప్పడంతో వీరిద్దరి ప్రేమ ఖాయమని, పెళ్లి జరగడమే తరువాయి అంటున్నారు నెటిజన్లు. రష్మిక కూడా ఇటీవలే ఈ విషయం గురించి స్పందిస్తూ అందరికీ తెలుసు తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో అని వ్యాఖ్యానించింది.